అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నాను. నేను మీ అఖిల్. ఈరోజు గోల్కొండ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో గోల్కొండ గురించి మనమైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. సౌందర్యము, శక్తి, చరిత్ర ఈ మూడు పదాలు ఒకటి చేస్తే అది గోల్కొండ కోట. పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మిస్టీరియస్ సీక్రెట్స్, ఖజానాల కథలు. ఇది కేవలం కోట కాదు, ఒక మ్యాజిక్. గోల్కొండ కోట అనే పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గోల్కొండ అంటే మేకల కొండ. ఇక్కడ మొదటి నిర్మాణం కాకతీయ కాలంలో మొదలైంది. తరువాత బహమనీస్ సుల్తాన్ల చేతిలోకి వెళ్ళింది. ఇక అసలు చరిత్ర ఇప్పుడు మొదలైంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు ఈ కోటను అద్భుతంగా నిర్మించాడు. కానీ ఇక్కడ జరిగింది ప్రేమ కథలు కాదు, యుద్ధాల కథలు. గోల్కొండ కోటలో ఒక చోట క్లాప్ చేసి 1 కిలోమీటర్ దూరంలో వినిపిస్తుంది. అది ఎలానో తెలుసా? యాకోస్టిక్ టెక్నాలజీ. ఇంకా అక్కడే నీటి పంపింగ్ సిస్టమ్, ఇంకా రహస్యమైన దారులు, ఇవన్నీ వింటే మీకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. చేస్తున్నాను. ఖజానా ఇక్కడే దాగి ఉందని నమ్మకం. కొంతమంది అనుమానిస్తున్నారు. దీనిని ఇప్పటికీ ఎవ్వరు పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారంట. అందుకే నేను ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను లోపలికైతే. కానీ ఇంత పెద్ద కోటని మూలలా చూపించాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే ఈ వీడియోలో ముఖ్యమైనవి నేనైతే చూపిద్దాం అనుకున్నాను. ఇంకా కథలోకి వస్తే, రాత్రి సమయంలో కోట వద్ద అరుపులు వినిపిస్తాయని కొందరు ఆందోళనకు గురయ్యారని కథలెన్నో ఉన్నాయి. నిజమేనా లేక ఊహాగానమా? అది మీ మీదే ఆధారం. ఇప్పటికీ రోజుకు వేలాది మంది సందర్శకులు గోల్కొండ కోటను చూస్తూనే ఉంటారు. ఇది హైదరాబాద్కు గర్వకారణం. 5 రూపాయల టికెట్తో ప్రారంభమైంది, కానీ ప్రతి అడుగు విలువైన అనుభవం. ఈ 2025లో టికెట్ కాస్ట్ 25 రూపీస్. ఇక్కడ జరిగే లైట్ అండ్ సౌండ్ షో అద్దరిపోతుంది. చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఇది రాత్రి సమయంలో మాత్రమే. గోల్కొండ కోట ఇది ఖజానా కాదు, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని నేర్పించే పాఠశాల. ఇంతటి చరిత్ర ఉన్న ప్లేస్ ని మనం ఒక్కసారైనా చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు గోల్కొండ మినీ బ్లాగ్స్. మొత్తం ఈ గోల్కొండని చూపించడానికి నేను 10 పాటలు అయితే తయారు చేశాను. 10 పాటలు మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. గోల్కొండ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 1, పార్ట్ 2లో ఉంది. ఇప్పుడు పార్ట్ 3లో మన రాజ్యంలో నివసించిన వాళ్ళు భద్రత, ఇంకా వాళ్ళు స్నానం చేయడానికి ఈ విధంగా ఆ కాలంలోనే స్విమ్మింగ్ పూల్స్ ని ఈ విధంగా నిర్మించుకున్నారు. ఇటు తరం వాళ్ళు కూడా చూస్తున్నారంటే ఈ నిర్మాణం ఎంత గొప్ప నిర్మాణం మీరే చూడొచ్చు. ఇంకా రాజ్యంలోకి ఎవరైనా శత్రువులు వస్తే ఎదుర్కోవడం, రాజ్యం బయటనే పెద్ద పెద్ద ఫిరంగులతో శత్రువులను ఎదుర్కోవడానికి ఇక్కడైతే నిర్మించారు. ఫిరంగి అంటే యుద్ధానికి ఉపయోగించే ఆయుధం. 1687లో జరిగిన గోల్కొండ ముట్టడి భారతదేశంలో మొఘలుల సామ్రాజ్యం దక్షిణ దిశగా విస్తరించడంలో కీలకమైన. ఈ ముట్టడి 8 నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో మొఘల్ దళాలు కోట రక్షణను ఛేదించడానికి ఫిరంగులను ఉపయోగించాయి. ఈ గోల్కొండ ముట్టడి గురించి గూగుల్ చేయండి, గూగుల్లో చాలా ఉంది మ్యాటర్. ఇంకా గోల్కొండలో జరిగే బోనాల పండుగ గురించి నెక్స్ట్ పార్ట్ లో మనం మాట్లాడుకుందాము. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. శ్రీ జగదాంబ మహంకాళి ఆలయం. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించేవాడు. ఆ తర్వాత నవాబులు కూడా ఈ పండుగను జరిపించుకోవడానికి అనుమతించారు. గోల్కొండలో బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. ఇక్కడ జరిగిన తర్వాతే తెలంగాణలో వివిధ ప్రాంతాలకు విస్తరించింది. నిజాం నవాబుల కాలంలో గోల్కొండ కోటలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కలలోకి అమ్మవారు బోనాలు సమర్పించమని చెప్పడంతో ప్రజలు ఆమెకి బోనాలు సమర్పించారు. నేటికి గోల్కొండలో ప్రతి సంవత్సరం జూలై, ఆగస్ట్ నెలలో ఈ బోనాల పండుగను జరుపుకుంటారు. నేను మీ అఖిల్. గోల్కొండ గురించి ముందుగానే నేను 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి అవి కూడా. ఇప్పుడున్న ప్రదేశం గోల్కొండ పైన వ్యూ ఇది. ఇంతటితో అయిపోలేదు, ఇంకా గోల్కొండ సగం ఉంది ఇంకా చూపించడానికి. ఇవన్నీ పార్ట్ వైజ్ గా నేనైతే డివైడ్ చేసి మీకైతే చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రదేశం ఎన్నో మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత ఈ ప్రదేశం అయితే మీకైతే కనిపిస్తుంది. ఎటు చూసినా మన భాగ్యనగరమే కనిపిస్తుంది. ఈ గోల్కొండ కోటలో ఈ ప్లేస్ కి కూడా ఒక చరిత్ర ఉంది. దీని పేరే దర్బార్ హాల్. కుతుబ్ షాహీ వంశం కాలంలో కోర్టుగా పనిచేసింది. ఈ దర్బార్ హాల్ ని చేరుకోవడం అంత సులువు కాదు. 1000 మెట్లు ఎక్కిన తర్వాత చేరుకోవచ్చు. గోల్కొండ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోల్కొండ కోటను సందర్శించవచ్చు. గోల్కొండ కోటకు వచ్చినాక మనం ముఖ్యంగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. గోల్కొండ లోపలికి వచ్చాక మనకి కాలినడక మార్గం ఒకటే. ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ ని మొత్తం చూసాక మీరే అంటారు ఇది వర్త్ ఇట్ అని. గోల్కొండ చరిత్ర గురించి ఇంకా ఎన్నో విషయాల గురించి గోల్కొండని మొత్తం చూపించడానికి ప్రయత్నిస్తాను. ఒక రాజ్యంలో ఉండాల్సిన ప్రతిదీ ఈ రాజ్యంలో నిర్మాణించారు.